NM7 టీవీ న్యూస్కు స్వాగతం. గణేష్ నిమజ్జనం సందర్భంగా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వనపర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ రావు, వనపర్తి టౌన్ ఎస్ఐ జేఎన్లు సూచించారు. వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. 163 BNSS అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. డీజేలకు ఎలాంటి పరిస్థితుల్లో అనుమతి లేదన్నారు. ఉదయం 11 గంటలకల్లా మండపాల నుండి విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరేలా చూడాలన్నారు. భక్తి పారవశ్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో శోభాయాత్ర నిర్వహిస్తూ నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని వారు సూచించారు. మనకి ఇప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీన్ని ఉద్దేశించుకొని మనకి 9th డే 11th డే రేపటి నుంచి మన జిల్లాలో మరియు మా సర్కిల్ పరిధిలో కూడా చాలా విగ్రహాలు నిమజ్జనానికి ఎక్కువ మొత్తంలో వస్తాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా మండప నిర్వాహకులకి మరియు ఆర్గనైజర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా మా పోలీసుల తరఫున కొన్ని సూచనలు చేయడం మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది మా గౌరవ ఎస్పీ గారు వనపర్తి రావుల్ గిరిధర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు మీకు ఈ గణేష్ పండుగ నిర్వహణకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు మీకు కొన్ని సూచనలు మీ ద్వారా నిర్వాహకులకు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా నిమజ్జనం రోజు ఖచ్చితంగా టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. మార్నింగ్ అవర్స్లోనే పూజలు 11 టైం కంప్లీట్ చేసుకొని ఇన్ టైంలోనే 10 గంటలలోపే ఖచ్చితంగా ఎవరైతే నిమజ్జనం ప్లేసెస్ ఉన్నారో అక్కడికి తీసుకెళ్లి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. డీజేలకు కానీ ఎటువంటి అనుమతి లేదు. డీజేలు ఏదైనా ఉంటే జనరల్ లౌడ్ స్పీకర్ చిన్నవి పెట్టుకుంటూ తప్పించే కానీ డీజేలు ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేసే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలో లేదు. మళ్ళా గణేష్ ఊరేగింపు సందర్భంగా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎటువంటి ట్రాఫిక్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ అంటే ఎటువంటి ఇబ్బందులకి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఖచ్చితంగా ఊరేగింపుని తీసుకుని వెళ్ళాలి. అదే సందర్భంలో ఏదైతే మనకి గణేష్ ఊరేగింపు సందర్భంలో ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఏవైనా పైన ఉండేటప్పుడు కూడా ప్రాపర్గా వాటిని చూసుకొని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. లేకపోతే ప్రమాదాలు జరిగి ఇబ్బందికరంగా చాలా సంఘటనలు కూడా జరిగాయి. ఆ జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. ఇంకా ఖచ్చితంగా ఏదైతే వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కండిషన్ ఉండేటట్లు ఏదైతే విగ్రహాన్ని ఫాలోఅప్ చేస్తారో తీసుకోవడానికి నిమగ్నం ఇంకా వెహికల్ కూడా మంచి కండిషన్స్ ఉండాలి. డ్రైవర్ కూడా మంచి అన్ని మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ కానీ ఆయన డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఉండేటట్టు చూసుకోవాలి. వెహికల్ కండిషన్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకోటి ఎవరు కూడా గణేష్ నిమగ్నం చేసేటప్పుడు పిల్లలు కానీ లేకపోతే ఇల్లు కానీ ఎవరు కూడా ఎటువంటి మత్తుపానీలు కానీ ఏం లేకుండా చేసుకుని అంటే అటువంటి మత్తుపానీలు ఏమి కూడా తీసుకోకుండా మంచిగా డ్రైవర్ కూడా ఖచ్చితంగా మంచి ఇటువంటివి లేకుండా నిమగ్నానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కంటిన్యూగా ఒకే ప్లేస్లో ఉంటూ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేసుకొని టైం ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి చేయకూడదు. అదేవిధంగా వేరే మతాలకు సంబంధించిన ఏవైనా మాస్కులు కానీ చర్చిలు కానీ లేదా ఇంకేముంటే అక్కడ కూడా ఉండి ఎటువంటి ఇది లేకుండా ఏదైనా ప్రేరేపించే విధంగా లేకపోతే గొడవలు జరిగే విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే ఇదే సందర్భం మాకు ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ ఇక్కడ ఉంటుంది, 163 BNSS కూడా టౌన్లో కట్టి పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పొజిషన్ అనేది పీస్ఫుల్గా వెళ్ళేటట్టు చూసుకోవాలి. అట్లా బాణసంచా కూడా పర్మిషన్స్ అయితే లేవు. బాణసంచా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరేగింపు సందర్భంలో ఖచ్చితంగా నిషేధించబడుతుంది. అలాగే పూర్తిగా దీనికి సంబంధించి కూడా కమిటీ ఆర్గనైజేషన్స్ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకెళ్ళాలి. తర్వాత నిమగ్నం ఏ ప్లేస్లో చూపించారో అదే ప్లేస్లో మాత్రం నిమగ్నం చేయాలి. ఆల్రెడీ మున్సిపల్ యంత్రాంగంతో అక్కడ మేము ఆల్రెడీ క్రెయిన్స్ ఎంప్లాయ్ పెట్టినాము. మీకు ఏదైనా ఉన్నా మంచిగా హుక్స్ కూడా మన ఎస్పీ గారు ఈ సంవత్సరం చాలా తొందరగా 2-3 నిమిషాల్లోనే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఆ హుక్స్ కూడా తీసుకొచ్చేసి తొందరగా గణేష్ని కూడా మంచిగా నీట్గా పైకి లేపి వాటర్లో వేసుకుని అక్కడ ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్, ఫైర్ అందరూ కూడా ఉంటారు. అనవసరంగా పిల్లలు ఉంటారు ఈతరాని ప్లేస్లో కూడా ఏదో వేరే ప్లేస్లో వెళ్ళిపోయి చెరువులు ఏదో సరదాగా చేరడం. ఎందుకంటే ఆల్రెడీ చెరువుల్లో కూడా మీకు చూసి ఉంటారు ఆల్రెడీ గుంతలు చిన్న చిన్న కంప చెట్లు అట్లా ఉంటాయి. అటువంటి సందర్భంలో ప్రమాదాలకు గురయ్యి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులు సూచనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా మండప నిర్వాహకులకు నేను విజ్ఞప్తి ఏంటంటే మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి భక్తి శ్రద్ధలతో మంచి నియమాలు పాటిస్తూ మంచి ఒక కళాత్మకమైన వాతావరణంలో ఒక మంచి పొజిషన్ అనేది ఒక సుందరంగా జరిగేటట్టు మనం ఆ కార్యక్రమాన్ని ఎంతో అందంగా చేసుకుంటూ పోతే అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని
పట్టణ ప్రజలకు కానీ అందరికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే అన్ని గణేషెస్ కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే ఒక మన గణేష్ దానికి సంబంధించిన శోభాయాత్ర అనేది ఒక అందంగా ఉంటుంది. దానివల్ల మంచి ఇది కూడా అలవాటు పడుతుంది. కాబట్టి వనపర్తి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని కోరుచు.